జగన్ గారి పాలన బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? లక్షణంగా ఉంది స్వామి, ఏం తొందర లేదు. అందుతున్నాయా? ఆ? అందుతున్నాయా? అంతా ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి ఆయన ఫోటోలు. ఎక్కడెక్కడ చెల్లులు అన్నిటికీ అయింది, ఏం తొందర లేదు. బాగానే చేస్తున్నాడు. పింఛన్లు బాగా, బియ్యాలు వాళ్ళకు 18,000 లెక్క ఆడవాళ్ళకు ఇవన్నీ బాగానే చేస్తున్నాడు. అయినా జగన్ గారి పాలన అయితే బాగుందన్న, ఇబ్బంది ఏం లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బీభత్సంగా పెట్టినాడు. వాలంటరీ వ్యవస్థ బాగుంది, సచివాలయ వ్యవస్థ ఇంకా బాగుంది. ఇబ్బంది లేదు. సచివాలయ వ్యవస్థ ఇప్పుడు ప్రజలకు అంతా మంచిగా చేస్తున్నాడు. విలేజ్ లోనే ఇప్పుడు ప్రజల వద్దకే పాలన జరుగుతుందంట. ప్రజల వద్దకే వస్తుంది కదా, సచివాలయ వ్యవస్థ ప్రజల వద్దకే వస్తుంది కదా. వాలంటీర్లు పెట్టినాడు, వాలంటీర్లు పొద్దున డోరు కొట్టి పింఛన్ ఇస్తున్నాడు. మంచిదే కదన్న. ఎలా ఉంది? బాగానే ఉంది, ఇప్పుడు ఇది బాగానే ఉంది, సూపర్గా ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. అందుతున్నాయా పథకాలు పేదల వరకు? అందరికీ అందుతూ ఉంటాయి కదా, మీకు కూడా తెలుసు కదా. ప్రతిపక్షాలు అంటున్నాయి మరి వైసీపీ వాళ్ళకి అయితే అందుతున్నాయి, మిగతా అందట్లేదు అని అంటున్నారు. లేదు అందరికీ అందుతూ ఉంటాయి, అందరికీ బాగా జరుగుతూ ఉంది. పిల్లలు అన్నీ పడుతూ ఉంటాయి. ఇప్పుడు అప్పటి నుంచి చిన్న 12 గేట్కే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, బత్తలపల్లి నుంచి ఇటుకి. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అంతా హైవేలు పడుతూ ఉన్నాయి. పడుతూ ఉంది కదా, ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా అందరూ. ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు జగన్ గారు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. మరి లేదు, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు మంచి చేస్తాడు, అందరికీ మంచి చేస్తున్నాడు. పథకాలు ఏమి రోడ్డు ఇచ్చినాడు చెప్పు. అంటే ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయ్యి పనులు చేయకుండా మానేస్తారు, అన్ని రేట్లు పెంచారు జగన్ గారు అంటున్నారు. ఏం లేదు పైన. పథకాలు ఎలా ఉన్నాయి ఏంటంటే? పథకాలన్నీ వస్తున్నారు, ఇస్తారా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఓన్లీ వైసీపీ అయితేనే ఇస్తున్నారు, మిగతా ఇవ్వట్లేదు. ఎవరు అందరికీ ఇచ్చినారు. వారంటీర్లు ఇస్తున్నారు. మా కొడుకు వారంటీ వీళ్ళకి అనుకుండా ఇస్తాను. 18,000 లెక్క అన్నీ మామూలు. అన్నీ పిల్లలు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ బాగా చేసినారు. బాగుందా? కరోనా టైంలో ఎలా ఉన్నది మీకు ఇక్కడ? కరోనా టైంలో కూడా బాగా చేసినారు. ఉంది జగన్ రెడ్డి మోహన్ మాకు దేవుడు. అంతా బాగా నాకు హార్ట్ ఆపరేషన్ అయింది, బైపాస్ సర్జరీ, ఆరోగ్యశ్రీ కింద. మాకు మా ఇంట్లో అమ్మ ఒడి కూడా పడింది. ₹1 ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ఒక్క ₹10 కూడా తీసుకోండి. బాగా బ్రహ్మాండంగా ఉంది, బాగా చేస్తున్నారు. వారింటీలు బాగా చేసినారు. నెక్స్ట్ పరిపాలన కూడా ఆయనే గెలిచేది. బాగా చేసినాడు కాబట్టి ప్రజలు ఏందన్నా ఎప్పుడు చూసినా 60 ఏళ్ళ పరిపాలనలో కాంగ్రెస్ వచ్చిన తెలుగుదేశం 50 ఇప్పుడు డైరెక్ట్గా పడతారు. లంచం అనేది లేదు. బ్రహ్మాండంగా జగన్ అన్న పాలనలో బాగుంది. పాలన పథకాలన్నీ ప్రతి ఒక్కటి బాగున్నాయి. జగన్ అన్న వచ్చినాడు, ప్రజలు చాలా అభివృద్ధి చెందుతున్నారు. రాబోయే నెక్స్ట్ 2024 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అవన్నీ లేదన్నా అందరికి ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మా ఊర్లోనే ఉన్నారు. ప్రతి వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా, కుల మతం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ 100% బాగుంది. ఇబ్బంది ఏం లేదు, మాకైతే బాగుంది. పర్వాలే ఆయన తోచిన ఆయన చేస్తున్నాడు కాబట్టి పర్వాలే. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, అది 100% బాగుంది. సచివాలయాలు పెట్టారు, సచివాలయంలో కూడా పనులు జరుగుతున్నాయి బాగా. అంటే అప్పుడు మామూలుగా తిరుగుతూ ఉంటుంది, ఇప్పుడు తిరిగి ఇబ్బంది లేదు. పర్వాలే, ఊళ్ళోనే కూడా పర్వాలే, పనులు కూడా బాగా చేస్తాం. కాకపోతే ఇప్పుడు మాకు హాయిగా ఉంది. ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అంటున్నారని అంటున్నారు ప్రతిపక్షాలు. మామూలు అంటూ ఉంటారు, సహజమే. అది వచ్చినా అంటారు, ఇది వచ్చినా అంటారు, వచ్చినా అంటే సహజమే కదా. అటు బాగా మనం శాంతిగా ఉన్నాం. అండగా ఉంటున్నారా జగన్ గారికి? పర్వాలే, 100% బాగుంది. వాళ్ళ నాన్నలాగా చేస్తారు ఇప్పుడు జగన్ గారు. వాళ్ళ నాయన ఒక రకమైన పాలసీ, తింది ఒక రకమైన పాలసీ. ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్లో పడిపోతున్నాయి ఏవైనా పథకాలు. ఎలా ఉంది ఇప్పుడు? పరిస్థితులు బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అకౌంట్లో పడుతున్నాయి, వాళ్ళు వేసిన కాటికి వస్తాండే తీసుకుంటాం. బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కడుపులో బిడ్డ కాడి నుంచి సత్యం ముసలి వరకు 16 మళ్ళీ 18 లెక్క ఇవన్నీ బాగా వేస్తున్నారు. దాని వరకు ఏం తొందరలే, అన్నీ వస్తున్నాయి, అన్నీ పర్వాలేదు, అందుబాటులో ఉంటాయి. సచివాలయం కూడా వాళ్ళు కూడా పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. దానికి ఏం తొందర. మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం అయితే మళ్ళీ జగన్ వస్తాడు. ఎందుకంటే బీద సాదాకు అందరికీ
లేడీస్కు మొత్తం అంతా సాయం చేస్తారా? సాయం చేస్తున్నాడు. ఉండేవాడు లేనివాడు అనుకోకుండా అందరికి చేస్తున్నాడు. అది ఎవరెవరు అభిప్రాయం వాళ్ళకు అంటే ఉంటుంది. ఇంత సాయం చేస్తుంటే ఎందుకు చంద్రబాబు విమర్శిస్తున్నారు దానికి? అవి వాళ్ళ ఇది బట్టి వాళ్ళు ఉంటారు. అంతే. మీకైతే జగన్ మాకేమో పథకాలన్నీ అందుతున్నాయి. అన్నీ మరి వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి పథకాలు అని అంటున్నారు. అవన్నీ ఒట్టి మాటలు, ఇవన్నీ పుకార్లు చేస్తుంటారు అంతే. అందరికి అందుతాయి. అందరికి అందే వాళ్ళకి అందరికి న్యాయంగా చేసుకునే వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళందరూ అందరికి వాలంటీర్లు వాలంటీర్లు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అంతే. వాళ్ళు ఎవరిని ఏం బాధ పెట్టలే. ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు కదా ఇంటింటికి వచ్చి. ఇస్తాన్నారు పొద్దున్నే వచ్చి ఇస్తాను. ఆ పథకం అది బాగుంది, బాగా సక్సెస్ అయింది. ఇంతకుముందు ఎలా ఉండేది మీకు? ఇంతకుముందు 3 రోజులు 4 రోజులు కూర్చొని మళ్ళా సాయంత్రం వచ్చి మళ్ళీ పోయి పొద్దున్నే పోయి కూర్చొని తిరిగి అవంతా చేస్తాండ్రు కదా. ఇప్పుడు ఇంటికే వచ్చి ఇస్తాండారు. సంతోషంగా ఉంది అంతే. బాగుంది. మళ్ళీ గెలుస్తారా జగన్ గారు? గెలుస్తారని చెప్పినా కదా అప్పుడే. వానమిత్ర అంట, రైతు భరోసా అంట, ప్రతి ఒక్కటి బాగున్నాయి. ఈ పథకాలన్నీ వేస్ట్ అంటున్నారు ప్రతిపక్షాలు. మరి అది సరిపోనోళ్ళే, ఓన్లీ వైసీపీ వాళ్ళు అందించుకుంటున్నారు, మిగతా వాళ్ళకి అందట్లేదు. అది సరిపోనోళ్ళు అంటున్నారు అంతే. అందరికి అందుతున్నాయి అంటారా? ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవన్నీ. ఇప్పుడు పింఛన్లు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. ఎలా అదే చెప్పాను కదా, బాగుంది. ఎలా ఉంది ఇప్పుడు వాలంటీర్లు ఇవన్నీ బాగున్నాయి. పథకం సూపర్, పథకాలు ఎలా అన్నీ సూపరే. జగన్ గారు వాళ్ళ ప్రెసిడెంట్ వరకు అయితే చాలా బాగుందండి. పోయిన ప్రభుత్వం చూసుకుంటే మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ నుంచి ఎవరి ప్రోద్బలం లేకుండా అస్సలు డబ్బులు ఇంతకుముందు లంచాలు అడగడము కానీ దానికన్నా ఇంకా 175 అన్నట్టు సీఎం గారు ఖచ్చితంగా 175కు 175 ఖచ్చితంగా వస్తాయనేది మా నమ్మకం అండి. ఖచ్చితంగా గెలిపించుకుంటాం కానీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎలాంటి దురుద్దేశాలు కానీ ప్రభుత్వ ఇది పార్టీల పరంగా కానీ ఇంకొక పరంగా కానీ చేయట్లేదు. ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలా అర్హత ఉన్న వారందరికీ పథకాలు చేరే విధంగా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి జగన్ గారి ఆలోచన ప్రకారంగానే ఈరోజు జరుగుతుందండి పాలన. ప్రతిపక్షాలు అంటే వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి పథకాలు, వైసీపీ వాళ్ళు చెప్పినట్టే పథకాలు ఇస్తున్నారు, వీళ్ళకి ఏంటి అంటేనే ఇస్తున్నారు అంటారు. అలాంటిది ఏమీ లేదండి. వైసీపీ నాయకులకు ఎవరికి తెలియకుండానే డైరెక్ట్గా వాళ్ళ వాలంటీర్ ఇంటి దగ్గరికే పోయి అవతల పార్టీ యువతల పార్టీ ఆ కులం ఈ కులం అనేది లేకుండా వాలంటీర్ డైరెక్ట్గా పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి అర్హత ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి అర్హత ఉన్న పథకాలు ఖచ్చితంగా చేరాయండి. అది దాంట్లో నో డౌట్ అండి. అది మేము ఇంతవరకు చూడలేదన్నా. మాకు పెన్షన్లు వస్తున్నాయి, రైతు భరోసా వస్తున్నాయి, చేయూత వస్తుంది, తర్వాత అమ్మఒడి వస్తుంది. ఈ పథకాల నెలకు కనీసం ఉంటే 20-25 వేలు వస్తుంది. ఇంకేమి కావాలా మధ్యతరగతి కుటుంబాలకి? మీరు చెప్పండి. ఎప్పుడైనా ఇట్ట కాలం ఇప్పుడు ఎవరు ఇచ్చినారా? ఎవరు చెప్పినారు మీకు? ప్రతిపక్షాలు ఎవరు చెప్పినారు? అవన్నీ బురద చల్లేటు. కానీ ఎవరు మధ్యతరగతి కుటుంబాలు ఇంతవరకు లబ్ధి పొందినాలంటే చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళు ఎవరు బురద చల్లుతున్నారు? ప్రతిపక్షాలు బురద చల్లేదే. ఇప్పుడు మామూలు బీద సార్ అంతా బతుకుతున్నారు ఈ ప్రభుత్వంలో. ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. సోమరిపోతులు ఎవరైనా చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి.